తండ్రి నా దేవుడా, లక్ష్మక కుమారుడు సాయి తండ్రి బాగా చదువుకుంటట్లా అక్కడనే ఉండేటట్లా నువ్వే చెప్పు నాయనా. నీ గాయపనాస్తంతో ముట్టు తండ్రి సాయిని. పరిశుద్ధుడమనైనా పరిశుద్ధుడమనైనా నీకు లేఖలేని వందనాలు సూత్రాలు నాయనా. తండ్రి నీది బలమైన హస్తం అని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా నాయన. తండ్రి మా బలం కాదు, మా శక్తి కాదు నాయన, నీ శక్తితో నీ మహిమతో నింపు తండ్రి. ప్రభువా నాయన, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి నాయన నువ్వే వాళ్ళని ముట్టు తండ్రి నాయన. గుడ్డి వాళ్ళు మా నాయన వాళ్ళకు కూడా నువ్వే ముట్టి స్వచ్ఛపరచయ్యా తండ్రి. అవును ప్రభువా తండ్రి, ఎందరోనైనా చదువుకొని నాయన డాక్టర్కి నాయన వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో తండ్రి వాళ్ళకి సర్జీ తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మా నాయన. అవును ప్రభువా తండ్రి, ఎవరైనా తండ్రి తాగుబోతులు తిరిగిపోతులు నాయన వాళ్ళని మార్చయ్యా నాయన. వాళ్ళకి జ్ఞానం బుద్ధి తండ్రి. ప్రభువా నాయన, ఎవరైనా మైండ్ బాగాలేని వాళ్ళకి నాయన వాళ్ళకు కూడా ముట్టి స్వచ్ఛపరచయ్యా తండ్రి. పరిశుద్ధుడు మా నాయన, పరిశుద్ధుడు మా నాయన. తండ్రి నాకు అవి మాతిరి వాళ్ళని కూడా నాయన నీ గాయపన్నాస్తంతో ముట్టు తండ్రి. పరిశుద్ధుడు మా నాయన, పరిశుద్ధుడు మా నాయన. తండ్రి ఇక్కడ ఎవరైతే వచ్చారో రోజు కొని వాళ్ళ కుటుంబం కూడా ముట్టు తండ్రి నాయన. ఇక్కడ పాదములకి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ఇదే కాలం మొదలుకొని ఇప్పటిదాకా మనందరినీ కాచి కాపాడిన సజీవ లెక్కలు ఉంచినందుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. మీకే స్తోత్రం 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 నాయన. మీకే స్తుతి 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 తండ్రి. పరిశుద్ధుడు 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 నిత్యం మా వంటి బిడ్డల చేతులు తోడపడిచిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ దినం చూడకి, ఈ సమయం చూడకి, గడియను చూడకి ఎందరో మరణించుంటున్నారు ప్రభావ. ఈ మేము బ్రతికినామంటే కేవలం యొక్క ప్రేమ యొక్క కృప యొక్క జాలితో మేము బ్రతికి ఉన్నాం ప్రభావ. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం నాయన. ఇక్కడికి నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను మహిమపరిచినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు నాయన. మరి నాయన అక్క వాక్యం చెప్తున్నారు నాయన, మీరు మాట్లాడిన తండ్రి అక్కను మీరుండి గొప్ప అద్భుతంగా నాయన బిడ్డ చెప్పే ప్రతి మాటలు విని వాక్యానుసారం మేము నడుచుకునే బిడ్డలుగా తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నాయన భారమైన సేవని బిడ్డ చేయించున్నది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎస్ఐయా మీరు గొప్ప దేవుడు నాయన, గొప్ప అద్భుత కార్యాలు నాయన అక్క పట్ల చేయించున్నందుకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన. ఎస్ఐయా మీరు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు తండ్రి. అడుగుట కంటే ఊహించుట కంటే అత్యధికంగా కార్యములు చేసే దేవుడు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కరుణా పీఠమునకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి ఆయన. ఎవరెవరు నాయన ఏ ఆలోచనలతో ఏ తలంపులతో వస్తున్నారో నాకు తెలియదు ప్రభా. ప్రతి ఒక్కరు మొదట ఆయన రాజ్యం నీతిని వెతకాలనే ఆలోచనలతో వచ్చేటప్పుడు సహాయం చేయండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రం నాయన. రక్షణ లేని ప్రతి బిడ్డకి యేసుక్రీస్తు నామం ద్వారా రక్షణ అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన డిఎస్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాడు నాయన. రాసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. మీరు గొప్ప దేవుడవు తండ్రి. యేసయ్యా అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదు నాయన, సమస్తము సాధ్యమే. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, చెప్పే ప్రతి మాటను మీ వాక్యం నాయన మేము విని గ్రహించుకొని వాక్యానుసారంగా నడుచుకొని అలా లోకంలో జీవించాలని నాయన మాకు గొప్ప ధన్యతను భాగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. యేసయ్యా మీ నామం బట్టి అడుగుతున్నాను నాయన. ఎంతమంది అక్కడికి ప్రార్థన చేయమని అడిగినారు ప్రభా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన తండ్రి, సంతానం లేని బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు, వివాహం కాని బిడ్డని జ్ఞాపకం చేసుకుని, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. దేవా ప్రతి ఒక్క విన్నపము నాయన మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. యేసయ్య కరుణించే దేవుడు, ఆదరించే దేవుడు నాయన. లూకా సువార్త 19వ అధ్యాయం 38 నుండి 40 వరకు చదువుకుంటాం.
వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగి, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అనెను. దేవుడి లేఖన భాగం మన వ్యక్తిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభా, సర్వశక్తిమంతుడా, మేము స్తుతిస్తున్నాం తండ్రి. స్తోత్రం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మరొక శుక్రవారం దినమున మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు ఈ రోజు ఎంతమైతే దేవా, ఉపవాసంతో కన్నీటితో వారు వస్తారు కాక వారి హృదయాలు చించుకొని నీ సన్నిధికి వచ్చారు ప్రభా. స్తోత్రం దేవ, పూర్ణ హృదయంలో నేను ఆదరించే ప్రతి యొక్క ఆరాధన ఇంపైన సువాసన యాగంగా నా ప్రభా మీ సన్నిధిలో ఉండు కాక. నీ పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభా మీరు మా మధ్య దిగి వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకోవచ్చా. లేదా మీ కరుణ హస్తం, దయగల హస్తం, దక్షిణ హస్తం, పరిశుద్ధ బాహు దేవా నా ప్రభా, మీ గుడి హస్తం, గాయపడిన హస్తం నా ప్రభా మీరు మాకు తోడుగా ఉంచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. నాయన మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ చేతి నీళ్ళలో మమ్మల్ని దాచారు, మీ పరిశుద్ధాత్మ పనిలో మమ్మల్ని దాచారు తండ్రి. స్తోత్రం. మీ ముఖకాంతి మా పైన ప్రకాశింపచేస్తుందేమో స్తోత్రం. మీ కంటి పాపలాగా మమ్మల్ని కాపాడుతున్నదేమో స్తోత్రం, 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 స్తోత్రం. నాయన నా ప్రభా నా తండ్రి, మరి దినాలలో మీ అద్భుత రీతిగా మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వింత కార్యాలు, గొప్ప కార్యాలు సూచనలను బట్టి మేము స్తుతిస్తున్నాం. అన్ని చెరువులలో నేను మేము మహిమపరుచుకుంటున్న వాళ్ళ స్తోత్రం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అన్ని చెరువులు నా ప్రభా నీ నామం గురించి నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, మీరు చేసిన మేలను కొనియాడుతున్నప్పుడు మా తండ్రి మా హృదయం ఎంతగానో నా ప్రభా నా తండ్రి నేను ఆనందిస్తుంది. ఆయన ఇంకా ఇంకా ఆనందించడానికి, గొంతు వేయడానికి మాకు నేర్పించమని ప్రారంభిస్తున్నా. దేవా మీ కార్యాలలో కాక, దేవా మీ వాక్యంలో కాక మేము దేనిగా ఆనందించాలని తండ్రి. దేవా నా తండ్రి నీ ఇంకా నిజమైన ఆనందం, సంతోషం నీ వాక్యమని, నీ సన్నిధిని ప్రతి మీద గుర్తించి నీ సన్నిధికి మీరు ఆత్మ ద్వారా నడిపింపజేస్తుందేమో మీకే స్తోత్రం. ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరినీ ఆత్మ శక్తితో నింపండి ప్రభా. నీ ప్రభావంతో నింపమని ప్రార్థిస్తున్నా. దేవా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నా, నీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నా, నీ కవితలతో నింపమని ప్రార్థిస్తున్నా. కరుణ నుంచి ఆత్మ ప్రతి బిడ్డ మీద ప్రోక్షించారు. ఏక కుమారుని మా తండ్రి దేవా విషయమై దుఃఖించడానికి నా తండ్రి, దుఃఖం సర్వడానికి మీకు దయచేయండి. ప్రస్తుతం సమాజంలో భయంకరంగా నా ప్రభా వారి 100 మంది నా ప్రభా కనీసం ఊచకోసారు ప్రభా. ఎన్ని కుటుంబాలు నా ప్రభా, కుటుంబాలే నా ప్రభా నా తండ్రి అవసరం అవుతుండగా ఎవరైనా జ్ఞాపకం చేసి ఉన్నాయి. Walking power in the blood of the Lamb. There is healing power, healing power, healing power, healing power from the walking power in the blood of the Lamb. There is healing power, healing power, healing power from the walking power in the precious blood of the Lamb. There is faith to walk, love in Jesus' name. There is faith, hope, love in Jesus' name. There is joy, peace, life eternal in Jesus' name. There is power, 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 power when the walking power in the blood of the Lamb. There is power, 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 power when the walking power in the precious blood of the Lamb. Thank God. Hallelujah. రాళ్ళు కేకలు వేయండి. ఏం చెప్పండి? గట్టి చెప్పండి. ఏం కేకలు వేసాయంట? మరి రాళ్ళే కేకలు వేసాయి యేసయ్య స్వయం చెప్పారు. రాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు మనం కేకలు వేస్తున్నామా లేదా? అంటే మనం రాళ్ళ కంటే బండరాళ్ళు కదా యేసయ్య అంటున్నాడు. ఇక్కడ రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. కేకలు వేయకపోతే, హృదయపు అట్టడికి భాగం నుంచి దేవుడు స్థుతించకపోతే మనం రాళ్ళ కంటే బండరాళ్ళమో ముకుందమో, మరి ఆ యొక్క అదేది కఠినమైన ఇనుప ఇది ఉంటుంది కదా గట్టిగా, అలాగే ఇనుగులాగా గట్టిగా కఠినమైన గుండె కలవాలమో ఏమో అని ఆత్మ పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ యేసయ్య ఎంత తేలికై మాట మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, అక్కడ అదంతా మీరు చదువుకుంటే 29వ వచనం నుంచి మనం ఈరోజు 40 దాకా ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ లేఖన భాగాల్లో యేసయ్య
ఇక్కడ ఆయా విధమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకరాలు చేస్తూ తర్వాత కొన్ని విషయాలు వాళ్ళకు తెలియజేస్తూ దేవుడి యొక్క ఉపమానం అంటే వాక్యం వాళ్ళకి అర్థం కానప్పుడు అర్థమయ్యే విధానంలో వాళ్ళకు ఉపమాన రీతిగా చెప్పాడు. ఈ యొక్క 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. మనలో కూడా మరి 5 తలాంతులు ఎవరైనా నీకు ఏదైనా ఆర్థిక సహాయం ఇస్తే మరి 5 ఇచ్చినాడు అనుకోండి, 5 రూపాయలు ఇచ్చినాడు, నువ్వు ఎన్ని రూపాయలు తెచ్చాను? 10 ఇస్తే 500 ఇస్తే 1,00,000 ఇస్తే అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ ఇవ్వకపోయినా సంపాదించాలని. అంతేగాని అది దాచిపెట్టి నేను నువ్వు ఇచ్చింది ఎంత అంటే అంతే ఇస్తా అంటే చెడ్డ దాచుడు అంటాడు. నువ్వు ఒకవేళ నీకు 10,000 తీసుకొని నీ 10,000 నీకు తీసుకో అని అన్నా అనుకో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? చెడ్డ దాచుడా. దేవుడు ఇక్కడ తలాంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ ద సేమ్ వే మన జీవితం యొక్క మరి అనుదిన జీవిత లక్ష్యంలో మనము దేవుడు ఇచ్చిన సోర్స్ ఏమైనా కానీ అది ఆర్థిక సహాయం కానీ ఆత్మీయంగా రెండింటికి ఉపయోగపడే విధానంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు జీతం ఇస్తే ఆ జీతంలో దేవుడికి మహిమకరమైన విధానంలో మల్టిప్లై చేసేలాగా ఉండాలి. జ్యోతి ఈ యొక్క సమయం అంటే మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడో అంతగా ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే కేవలం నీలో నువ్వు ఇచ్చింది ఇది, నువ్వు ఇదే తీసుకో, ఇంకా ఎక్కువ నేను నువ్వు ఇచ్చింది నీకే. కనీసం దేవుడు ఇచ్చిందన్నా మనం ఇచ్చేలాగా కొంతమంది ఇచ్చింది ఇచ్చినా కూడా అదొక రకమే. కానీ ఇచ్చినవి కూడా ఇవ్వకుండా మోసగిందే మోసపూరితమైన సమాజంలో మనం ఉన్నామని దేవుడి మాట తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నా దగ్గర ఆనందం చెప్తుంటా, అక్క మేము ఇది ఇచ్చాం కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకుండా ఎగ్గొట్టారు అక్క. ఇచ్చిన దానిలో 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 ఇవ్వడం ఎంత నీచమైన నేచర్. అలాంటి వాళ్ళు దేవుడే అన్నాడు, మనం కాదు. చెడ్డ దాచుడా, మన చెడ్డ దాచడమా లేదా బలా మంచి నమ్మకమైన మంచి దాస. నీకు దేవుడు 1 గంట సమయం ఇచ్చాడు. దేవా 1 గంట ఇచ్చావు తండ్రి, నీకు 1 గంట ఆరోగ్యం ఇచ్చావు, 2 గంటలు నేను శృతిస్తా. ఎంత బాగుంటుంది, ఎంత ఇష్టపడతా దేవుడు. ఈ రోజు 1 గంట నాకు రీఛార్జ్ దొరికింది ప్రభా, నిశ్చితమైతే 2 గంటలు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తా ప్రభా అని. 1 గంట నువ్వు ముందుగా కూర్చొని ప్రాణం చేసి 1 గంట పనులనే స్థుతించు అని. నువ్వు 2 గంటలు ముందుగా కూర్చొని ప్రార్థన చేయమనేది కాదు. దేవా 1 గంట రీఛార్జ్ దొరికింది, చాలా వందనాలు ఆయన, ఆ గంట దేవుని స్థుతి. 1 గంట నేను నా పనులోనే స్థుతిస్తా, ప్రేమతో స్వీకరించు తండ్రి అని. ఎంత ప్రేమ! వల్ల మంచి నమ్మకమైన దాసుడా లేదా నా ప్రియమైన బిడ్డ, నా ముందు బిడ్డ, నా ముందు కుమారుడు అంటాడు. లేదంటే నువ్వు అసలు కుమారుడు కాదు, కుమార్తె కాదు, మీరంతా సర్పసంతులే. సర్పసంతానమా రాబో ఉగ్రత తప్పించుకోవడానికి గురించి చెప్పిన వాడు మనలో దేవుడు ఇచ్చిన తరాలు ప్రార్థన కానీ వాక్యం కానీ నిన్న అసలు అక్కడ ఎంత చక్కగా అయిపోయింది కదా. దేవుడు ఎంత చక్కగా మీనింగ్ఫుల్గా నేను వెంటనే అది ఎడిటింగ్ చేసి పంపించేస్తాను. ప్రార్థనలో అంత పవర్ అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం నోరు పోసుకుంటున్నాం ప్రార్థన చేయకుండా, అన్నిలో గలమైతే ఏ విధానంలో ప్రార్థన చేసి వాళ్ళ శక్తిని పొందుకుంటాం. అన్ని దారిలోంచి వచ్చినటువంటి అక్కమ్మక్క ఇక్కడ చేస్తుంది, అక్కడ ఆమె ఏ ఊరు పోతే అక్కడెక్కడో వాళ్ళ తల్లి గారి ఇంటికి పోయి అక్కడ ఒక ఆమె సింపులమ్మ అంటాను చచ్చిపోవాలనుకుంటే వద్దు చిన్నమ్మా, చనిపోవద్దు నువ్వు. నా కొడుకు కూడా చావు బతుకుల మధ్య ఊరేసుకొని చనిపోయేటప్పుడు ఏసై బ్రతికించాడు. నువ్వు చనిపోవడానికి దేవుడిని ముగించలేదు, నువ్వు సజీవంగా ఉండే దేవుడి కార్యాలను వివరించాలి. ఈ కష్టాలు అనేవి వస్తుంటాయి, కూర్చుంటాయి. గాలి వచ్చి పోయినట్టుగా, సముద్ర తరంగా వచ్చి పోయినట్టుగా. అలాగే ఉదయం వస్తే ఖచ్చితంగా రాత్రి దాకా ఉండదు కదా. అయ్యో రాత్రి వచ్చిందే మనం నేర్చుకుంటే కూర్చుంటే ఉదయం దాకా మనదు కదా. ఇవి వస్తాయి పోతాయి. ఇంకెంత చెప్పిందో నేను కొన్ని మీకు ఉదాహరణ పెట్టాను. ఆమె సజీవంగా ఉంది. ఇందాక ప్రార్థన చేసినాక మల్లేశ్వరి చావు బ్రతుకుల మధ్య భయంకరంగా 2 వేళ్ళు ఆమె గాయం లోపలికి పోయేవాడు. కానీ గాయాలు మాన్పి దేవుడు ఆమె నడిచే శక్తి 45 పెంచాడు దేవుడు కృప. ఎందుకు ఇవన్నీ వాళ్ళంతా అన్యం. రాళ్ళు కేకలు వేస్తాయనే మాట ఎందుకు మాట్లాడాలో యేసయ్య అంటే, దేవుని ఎదిగి వాక్యం తెలిసి ప్రార్థన మనం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్తున్నాం, క్రైస్తవులను అనిపించుకున్నాం, నామక వస్తే క్రైస్తవులు చూద్దాం. కానీ వీళ్ళు క్రైస్తవులు వేరు అన్యులుగా
ఎందుకు మౌనంగా ఉంటాం? ఎన్ని ఉన్నాయి స్తుతించడానికి? మనకు పుట్టినప్పటి నుంచి చర్చల వరకు ఎన్నో ఉన్నాయి ఇప్పటిదాకా. అందుకనే ఇక్కడ యేసయ్య మార్మికమైన విధానంలో వీళ్ళు మౌనంగా ఉన్నామని మీరు చెప్తున్నారా? వీళ్ళు ఉండరు మౌనంగా, రాళ్ళు కేకలు వేస్తారు. మన పిల్లలు కూడా మీరేం మౌనంగా ఉండండి, మీరు ఊరికే ఉండండి, చిన్నగా మైక్ పెట్టుకొని లోపలే ప్రార్థన చేసుకొని అన్నారు. మేము లోపల ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు, వీధులలో వినిపిస్తాము. అది రాళ్ళ దగ్గర వినిపిస్తామని దేవోజీ అఖిల్ పవన్ అందరూ పోయి అక్కడంతా విగ్రహాలు రాళ్ళు వినిపించే వాళ్ళ దగ్గర దేవుడి నామాన్ని కనపరిచాం. రాళ్ళు విన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజు ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. ఎవరెవరైతే నోరు మూసుకోమన్నారో వాళ్ళంతా తీర్పు దినమందు దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆ రాయొచ్చి చెప్తుంది, ఇదిగో ఈ పిల్లలు కరుణాపీఠంలో వచ్చి ఇక్కడ మాకు భాష చెప్తున్నారు, ఒకరు మార్చుకున్నారు, ఒకరికి ఆదరణ వచ్చింది, అది కేకలు వేస్తారు. ఈ సమయంలో రాళ్ళు కేకలు వేసే విధానంలో యేసయ్య ముందే చెప్తున్నాడు. అంటే అన్ని జనులు ప్రతిమను పూజించేవారు. లక్ష్మి విగ్రహాలను పూజించేసేది. ఎంతగా మనకు అడుగుతుంది, ప్రార్థన చేయండి, మాకు సాయం చేస్తాం. నాగమల్మ కర్ణాటక, మల్లిక, తర్వాత కలెక్టర్ మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను కొంతమంది మీరు చెప్పిన పద్మా టీచర్, అది కూడా చెప్పిండు మాకి. అదే పనిగా కాదు ఆమె, ఎంత బిజీ షెడ్యూల్ వాళ్ళకి మెడికల్ షాప్ ఉంది. ఆమె టీచర్, అసలు టైం ఉండదు. కోటీశ్వరాలు అంటే కొంచెం తక్కువలేదు. అంత ఇదిగా ఉన్న ఆమె తగ్గించుకొని నాకు రావడానికి టైం లేదు అంటే నేనే వస్తాను టీచర్ కర్ణాటకలో. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఫ్రైడేలు వచ్చింది పద్మా టీచర్. ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత భయానకంగా ఉండదు. వాళ్ళ అత్త మామూలతో వాళ్ళ యొక్క ఇంటి వాటితో భయంకరంగా బాధను అనుభవించినటువంటి స్థితి ఆమెది. కానీ దేవుడు ప్రత్యేకంగా తీసుకొచ్చినాక వాళ్ళందరికంటే ఎత్తైన కొండపై ఉన్నాడు. ఇద్దరు పిల్లలు కాలేజీలో ఉన్నారు. పద్మా టీచర్ ఇద్దరు పిల్లలు. వాళ్ళ యొక్క మెడికల్ షాప్ నుంచి దేవుడు ఎంతగా ఆర్థిక సహాయం. మేడం మాకు సైకిల్తో మేము వెళ్ళే పరిస్థితి ఉంది, 2 వీలర్ కావాలి అని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మేడం 4 వీలర్ కావాలి, దేవుడు ఇస్తారు. లేదండి తల్లి దేవుడు ఉంటాం కదా అన్న. అలాగా మరి ఆమె పెద్ద పెద్ద కార్లే నిర్మించారు. హల్లెలూయా హల్లెలూయా. కారణం వాళ్ళంతా అన్యులను పూజించే దేవతలు, అన్ని దేవతలను పూజించే వాళ్ళు దేవుని కనపరుస్తున్నారు. ఎక్కడి నుంచో కరుణాపీఠంలో అంత దూరం నుంచి వస్తే, చెన్నై నుంచి మరి శిరీష వాళ్ళంతా కూడా వేరే వేరే ప్రాంతం నుంచి వస్తే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రాకపోతే దేవుడు చెప్పగలుగుతారు. అందుకనే అంటాడు, వీళ్ళు ఊరుకోమంటే వీళ్ళు ఒకవేళ ఊరుకున్నా అన్యులు దేవుని స్తుతిస్తారు అని ముందే ప్రవచన వివరంగా చెప్పాడు. తర్వాత ఎందుకు ఇలా మాట్లాడినాడు యేసయ్య అంటే, గతంలో అనేకమైన సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని స్తుతించింది. అందుకే ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును కాక అన్నాడు. ప్రభు పేరట అంటే ఆయన నామం యొక్క పవర్, ఆయన నామం యొక్క శక్తి, ఆయన నామం యొక్క ప్రభావం, ఉన్నతమైన నామం, అన్ని నామం కంటే పైనామం అనే గాడిద పిల్ల కూడా దేవుని స్తుతించింది. స్తుతించడానికి యేసయ్య ఆ గాడిద పిల్ల కావాలంటే ఆ గాడిద పిల్ల మీద యేసయ్య ఎక్కాడు. ఎంతగా దానికి సంతోషం. అది ఊరేగించే వరకు దేవుడు స్తుతించలేదు. ఆకాశంలో నోర్లే పట్టి, భూమి ఆకాశంలో నోర్లే. కీర్తన 9లో ఆకాశంలో భూమి ఆకాశం, నక్షత్రం, చంద్ర నక్షత్రం అన్ని కూడా దేవుడు స్తుతిస్తున్నాయి. సముద్రం జలచరాలు దేవుడు స్తుతిస్తున్నాయి. చేప దేవుడు ఎంతగా స్తుతించిందో. ఎప్పుడంటే ఆ యొక్క యోనా 3 రోజులు ఉన్నంత వరకు దేవా ఏమైనా ఉంది. కానీ అమ్మో నువ్వు నన్ను సృష్టించిన దేవుడు కదా, నేను 3 రోజులు అంటే 3 రోజులు ఉంచుతా, 4 అంటే 4 రోజులు ఇష్టమైనా నేను తినను, అరిగించుకోను. అది మనం తిన్నది అరగకపోతే మనకి ఎంత బాధ. అది వామిటనా కావాలి, అరగనన్నా అరగాలి. లేకపోతే ఒక్క పూట తిండి మనకు సరిగా అరగకపోతే మనం ఎంత గాబరపడి ఎంత నలిగిపోతాం. కానీ ఆ చేప 3 రోజులు అనుభవించింది ఆ బాధ వేద. కారణం దానికి తెలుసు, యేసయ్య అందరి కోసం నేను శిలలో వేలాడబోతున్నాను. నువ్వు భయంకరమైన విధానంలో వాళ్ళు నిన్ను చిత్రహింసలు చేసి నల్లగొట్టేస్తారు, చనిపోతావు, తిరుగులో వేస్తావు. దానికి సాదృశ్యమే యోనా నా యొక్క మరి యొక్క గర్భంలో ఉన్నాడు. తర్వాత 3వ రోజునే నేను బయటికి తీసుకొస్తాను. పశ్చాత్తాపం. ఆ
హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన పాపాలు ఎప్పుడైతే కక్కేస్తామో అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఎలాంటి అద్భుతం అంటే అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయవలసిన నినివే పట్టణంలో దేవుడు కాపాడాడు. అగ్ని గంధకాలతో కోపం వచ్చి నీ కుటుంబాన్ని దహించాలి అనుకున్నటువంటి దేవుడు కోపం అంచుకున్నాడు. కారణం పశ్చాత్తాపం. ఏం కోటంలో దేవుడు నిర్మించినాడు పశ్చాత్తాపం. వీళ్ళు పశ్చాత్తాపం పడకపోగా రెచ్చిపోయి విర్రవీగి ఏంటి ఇలా శుద్ధిస్తున్నారు, ఏం వీళ్ళు ఇంత గట్టిగా మైకులు పెట్టుకున్నారు, ఏం ఇంత గట్టిగా వీధిలో ఎక్కి వాక్యం చెప్పారా ఓయమా అన్నాడు. దేవుడు అన్నాడు, అవును, ప్రతి జనం నా శిష్యుగా చేయండి. బోధకుగా కాదు, అనేక మంది బోధకులు కాకుడే అన్నాడు. ఎందుకు అంటే బోధకులైన వాళ్ళు పెద్దగా బోధ చేస్తున్నారు, భారభరితమైన విధానంలో చేయటం లేదు. కడుపు కోసం పట్ట కూలి కోసమే బోధకులుగా తయారవడం కాదు. ఆ రోజు దేవుడు లెక్క అంటాడు, నీ పొట్టను పోషించుకోవడం కోసం నువ్వు బోధకులు కానీ నా పిల్లలు చూడు వాళ్ళు ఏది ఆశించట్లేదు, ఉచితంగా దేవుడు పని చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ నడకన వెళ్ళి లేదా వాహనాలు వెళ్ళాలనుకున్న విద్య చేసే కారు కావాలని చెప్పరా, మేము అక్కడే ప్రకటిస్తాం, మాకు విద్య చేసే కారు కావాలి, లేకపోతే ప్రకటిస్తే మాకు ఎంత ఇస్తారు అని అడగలేదు ఉచితంగా. మనమైతే ఈ సంఘానికి వస్తే ఎంత ఇస్తావు, అక్కడ వాక్యం చెప్తే ఎంత ఇస్తావు, స్టేజ్ కడతారా, కారు పెడతారా, ఎయిర్ కండిషన్ రూమ్స్ మరి మీరు అక్కడ రిజర్వ్ చేస్తారా, ఇవన్నీ అడగరా దేవుడికి తెలుసు. అందుకని అన్ని చెందులలో దేవుడి నామం గనపరచబడుతుంది. నోరు లేని చేప మాట్లాడలేదు కానీ దేవుని స్తుతించింది. నోరు లేని కాకి దేవుని మాటకు విధేయత చూపింది. అంటే దేవుని స్తుతించడమే, దేవుని స్తుతించడం అంటే దేవుని ఆజ్ఞకు లోపడమే, విధేయత చూపడమే. ఆజ్ఞ అతిక్రమమే కాదు. 1000 బలులు నువ్వు ఇచ్చినా కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ బలుల కంటే నా ఆజ్ఞను నువ్వు అనుసరించడం నాకు ఇష్టం అంటాడు. శ్రేష్టమైన బలియాగం అంటాడు. మన హృదయం పూర్తిగా దేవుని ఆరాధించడం శ్రేష్టమైన ఇంపైన సువాసన యాగం గల బలియాగం. యొక్క సమయమందు మన బస్తాలు కాక మన హృదయం చించుకుని నువ్వు దేవుని సన్నిధించండి. నీ హృదయం గాయం దేవునికి తెలుసు. నీ బాధ, నీ వేదన, నీ రోదన, నీ కన్నీరు మనుషులు చూడరు. మనుషులు లెక్క పెట్టినప్పుడు ఎంత కన్నీరు కాచాలని, కానీ దేవుని కదలిలో ఆయన బొడ్డిలో కాచాడే. ఇదిగో నా బిడ్డ, నువ్వు ఎంత కన్నీరు కాచాడు. నేను ఒక్కటైనా నీ కన్నీరుగా వేస్ట్ చేశాను అనుకున్నావా? లేదు. కానీ ఆ కన్నీరు ఏమై ఉండాలంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళకు పెళ్ళైంది, వీళ్ళకి పెళ్ళైంది, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారని కన్నీటికి మాత్రం కళ్ళల్లో ఉండాలి. ఆత్మల కోసమే కన్నీరు కాచు. దేవా నాకు ఇష్టం పిల్లలు నీ దగ్గర కాకుండా నా కుటుంబం నీ రాజ్యంలో ఉండాలని కన్నీరు కాచు. దానికి లక్ష్యం అయితే ప్రభా అక్క శ్రీకాంత్ కోసం ఎంత ఏడ్చిందో, శ్రీకాంత్ దేవుని సన్నిధికి రావాలని వచ్చాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే సాధనక ఎంత కన్నీరు అక్షరాల కోసం దేవుడు ఆ కన్నీరు చూసాడు. అది రక్షణ కోసం కన్నీరు కాచాడు. పిల్లలు తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వాక్యం చదవడం లేదు. దావీదు కన్నీరు ఆ యొక్క జనులు ధర్మశాస్త్రం అనుసరించలేదని, జనులు ధర్మశాస్త్రం వినలేదు అని, జనులు దైవికంగా లేరు అని ఇర్మియా కన్నీరు కాచాడు. 9వ అధ్యాయం 25. 119, 136లో దావీదు కన్నీరు కాచాడు. జనులు ధర్మశాస్త్రం అనుసరించబడింది. ఎజ్రా వాళ్ళ పితరులు వాళ్ళు చేసిన పాపాల కోసం అన్యాయంగా వీళ్ళంతా కూడా దేవునికి విరోధంగా కఠినం చేస్తున్నారు అని చెప్పేసి ఎజ్రా ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలువబడి, దేవా మేము మా పితరులు చేసిన పితరుల పాపాలు కూడా ఒప్పుకున్నాం, వాళ్ళు ఒప్పుకుంటున్నావా? ఎందుకు దేవా మా ఇంట్లో ఇంత శాపము, ఎందుకు దేవా మా ఇంట్లో ఇలా ఉన్నారు, పిల్లలు కావడం లేదు, మరి పెళ్లిళ్ళు కావడం లేదు, అలాగనే ఉద్యోగాలు రావడం లేదు, ఏం శాపం, ఏం శాపం అంటే నువ్వు ఒప్పుకో. నీవు చేసావా, నీ పితరులు చేసావా, నీ పితరులు చేశావా? ఎజ్రా ఒప్పుకున్నాడు. దేవా మేము మా పితరులు ఇంక్లూడింగ్ ఎజ్రా ఏ నేరం చేయకపోయినా కూడా తన పైన వేసుకున్నాడు. ఏసై వేసుకున్నాడు, అక్కడ ఏసై వేసుకున్నాడు, ఇక్కడ ఎజ్రా వేసుకున్నాడు. మేము మా పితరులు చేసిన పాపం ఆకాశం నడుపునందుగా అన్నాయి కదా, మనం క్షమించు అంటూ వీళ్ళు ఎందుకు ఇదిగా ఉండే బద్దయ్యలా దేవుని సృష్టించారు. ఎలుగెత్తి బిగ్గరగా, ఇక్కడ వేసే కూడా అదే మాట అంటున్నా, మీరు ఊరుకుంటే వీళ్ళు బిగ్గరగా కేకలు వేస్తారు. ఊరికే కాదు వీళ్ళు వేసేది బిగ్గరగా.
ఎరికో గోడ కూర్చోవాలంటే బిగ్గరగా. దావీదు కుమారుడా నన్ను కదిలించమని ఊరుకోమండలో బిగ్గరగా కేకలు వేశాడు. అందుకే కన్నులు తెరవన్నాయి. ఆ రెండు, ఈ భౌతికమైన కన్నులు తెరవన్నాయి, ఆత్మ నేత్రం తెరవన్నాయి. రెండు విధానంలో బ్లెస్సింగ్స్ దేవుడిచ్చేది ఇహపరములలో మనం బ్లెస్సింగ్స్. అందుకే శిష్యులు వచ్చి ప్రభువా మేము అన్ని వదులుకొని నీ దగ్గర ఉన్నాం కదా అంటే ఇహమందు పరమందు మీకు దేవుడిస్తాడు అనే మాట మాట్లాడతాడు. ఇహ పరములలో దేవుడు మన జీవితంలో ఆశీర్వదించే దేవుడు అనేసి ఇక్కడ చూడండి 18వ అధ్యాయము లూకాసు వార్త. గతంలో మనం ధ్యానం చేసుకున్నాం, మరలా గుర్తు చేసుకుంటున్నాం. చదవండి 29:30. ఆయన అంటున్నామాట ఏమని? దేవుని రాజ్యం నిమిత్తమై. అది నువ్వు ఊరికే చేస్తే ఆ కన్నీరు ఎక్కడ దేవుని కాళ్ళలో ఉండదు, అది ఇక్కడ ఏం చేసేసి పోవాల్సిందే, వేస్ట్. కానీ దేవుని రాజ్యం కోసమే నేను ఆత్మీయంగా పడిపోయాను, ఆత్మీయంగా లేదు, ఆత్మీయంగా వాడబడ్డం లేదే దేవా. నేనేమి ఇలాగా ఉన్నాను, ఒక రాయిలాగా ఉన్నాను, ఉండిపోయానే రాళ్ళ కేకలేస్తాయినా నేను ఆ రాయి కంటే నిజమా దేవా? ఎందుకు నా బ్రతికి రాలైపోయింది, 3 బాధ జీవితం అయిపోయింది. మూడు బాధ ఎస్ఏ ముద్దు నుంచి చిగురొచ్చుంది. మరి నేనేమో మరి కాల్చబడే ముద్దునా దేవా? ఆ ముద్దును గట్టిగా కట్టెలు కొట్టి ఆ అగ్నికి కాల్చబడే ముద్దునా నేను? దేవుని అడుగుదాం. దేవా ఎండిపోయిన చిగురు మరి చిగురింప తెచ్చే దేవా. ఎండ మావులు మడుగులలో ఉన్నావు కదా, ఎండిన భూమి మరి ఎంతగానో మడుగులు అవుతుందని చెప్పాడు కదా. అరణ్యంలో ఎండిన భూమి ఉలసించని చెప్పాడు కదా. ప్రభా నేను అరణ్యంలో అదే నడిచి అడవి అంటే జీవితమే. మనుషులు మృగాలాగా ఉన్నారు కుటుంబంలో, పీస్ అనేది లేదు ప్రభా. మృగాలాగా వెంటాడుతున్నారు, కుక్కలను వెంటాడుతున్నాయి, సింహాలను వెంటాడుతున్నాయి, భాషలు వృషభాలు వెంటాడుతున్నాయి. ఏసయ్య అక్రమం చేశాడు. గుండె పల్లెల కింద ఎవరైనా అన్ని జంతువులే ఉన్నాయి. ఇక్కడైతే ఈ జంతువులు దేవుడు సృష్టిస్తున్నాయి. చేప, కాకి, గాడిద కదా, తర్వాత ఆకాశ నక్షత్రం, జలచరులు అన్ని దేవుడు సృష్టిస్తున్నాయి. చెట్లు దేవుడు సృష్టిస్తున్నాయి. మనం ప్రభు పేట వచ్చి వాడు సృష్టించబడి అతను సృష్టిస్తున్నాం చేస్తే దేవుని రాజ్యం నిమిత్తమై నువ్వు ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రేట్లంట, పరమందు నిత్యజీవం. 2 విధాలుగా బ్రతికించుంటారు. దేవుని హత్తుకొని ఆనుకొని జీవించే వాళ్ళు ఇహ పరములలో బ్రతికించుంటారు. అందుకనే నేను మీకు ఏం చెప్తానంటే ఎంత ఎక్కువ మీరు వాక్యం చదివితే అంత బ్లెస్సింగ్స్. ఆత్మ వర్ధిల్ల కొలది అన్ని విషయాల్లో. ఉద్యోగం వస్తుంది, విద్య ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, ఇల్లు కట్టుకుంటాం సమృద్ధిగా. వాళ్ళని పిల్లల తరం నెచ్చారు 4 తరాలు లేదా 10 తరాలు. అదే దేవుడు పిల్లలు ఉంటే 4 తరాలు శాపమే. శపితమైన వాళ్ళలో మనం ఉన్నామా? ఇక్కడ యేసయ్య ఎంత బాధపడి వీళ్ళని విషయమే నొచ్చుకొని తర్వాత మనం 40 నుంచి చూస్తున్నామప్పుడు ఎంత భయంకరంగా యేసయ్యను దేవుని యొక్క పిల్లల్ని బాధ పెట్టిన వాళ్ళకు భయంకరంగా శిక్ష 41 నుంచి 44 దాకా ఉంది. మళ్ళీ వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడైతే ఎంత చక్కగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడి మాట. పరలోకమందు సమాధానము అన్నాడు. పరలోకమందు సమాధానం అన్నాడు. మరి ఏం లేవా పరలోకమందు ఏమైనా సమాధానమా మాకు లేదా అని మనం అంటాం. మరి మనకు సమాధానం ఉందా లేదా? త్వరగా చెప్పాలి. ఎవరికి వెంటనే డాక్టర్ పరలోకమందు దేవుడికి ఇష్టంగా వాళ్ళకి ఎలా సేవ స్థుతిస్తున్నారు. అదంతా దేవుడికి ఇష్టలు. దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తారు, ఇది చేయమంటే అది చేస్తారు. వాళ్ళు ఏది అప్పగిస్తే అదే మళ్ళీ ఒక్క మార్గం అతిక్రమించారు. సముద్రం నీరు నువ్వు ఇంతవరకే హద్దు అంటే అంతే. నువ్వు మళ్ళీ 1 నిమిషం ఇక్కడికి రాకూడదు, లేదా 1 మైల్ రాదు కూడా నువ్వు ఇంట్లోకి హద్దు నీటి రాకూడదు. ఎంతవరకు నేను ఉప్పగలంటే అంతవరకే ఉప్పగలను. నీ పొగడంత అంచేయంటే అంతే తెలిసిందే. ఎంతవరకు ప్రవహించాలంటే అంతవరకే ప్రవహించాలి. దేవుని ఆజ్ఞలకు అవన్నీ హద్దు మీరి ప్రవర్తించాలి. మానవుడైతే హద్దు మీరుతున్నాడు. కానీ ఇక్కడ కూడా నీకు సమాధానం లేదు. అనందే కాదు, దేవుని యొక్క సన్నిధి మన హృదయం అంటే మన హృదయమే పరలోక రాజ్యం అయితే శరాపులు నీలో వచ్చి ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి. ఎక్కడ ఎప్పుడు అంటే కష్టంలో, వేదనలో, రోగంలో, బాధల్లో, నిందల్లో, అవమానంలో కూడా దేవుని అయితే మనం ఆనందిస్తాం. అప్పుడు మన సేవ కంటిన్యూ అయిపోతాయి. ఎన్నెన్నో మరి ఆనందాలు వస్తూ ఉంటాయి బయలుదేరి. కానీ ఎక్కడ మనం బాధపడలేదు,
ఎక్కడ కూడా ఏ ఒక్క వీరు కూడా మనకు వెనక కాలేదు. కంటిన్యూగా దేవుడు 35 సంవత్సరాల పైగా ఏ ఒక్క వీరు కూడా వెనకబడలేదు. ఎంత గొప్ప కారణం పిలిచిన దేవుడైనా, పంపిన దేవుడైనా, ప్రత్యేకంగా చేసిన దేవుడైనా. గర్భంలో రూపం కలక మునిపే ఎవరిని పిలుస్తారో వాళ్ళ యొక్క సేవా జీవితం ఇలాగే ఉంటుంది. దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత పిలబడినవాడు, ప్రత్యేకింపబడినారు, ప్రతిష్ఠించబడినారు. జీవితంలో అద్భుతాలే అద్భుతాలు. అందుకనే అద్భుతాలను బట్టి వాళ్ళు ఎంతగా దేవుని స్తుతిస్తున్నారంటే అంతగా దేవుని స్తుతిస్తున్నారు. చూడండి 38వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో ఉన్నతమైన స్థలాలుగా మనకు దేవుడు ఉండాలి. మన ఇల్లు లేదా మన సంఘాలు. మరి మన సంఘాలు దేవునికి ఉన్నతమైన దేవునికి ఉన్నతమైన స్థలాలుగా ఉన్నాయా? ఉన్నతమైన దేవుని అవమానపరుస్తున్నా, ఉన్నతమైన దేవుని కించపరుస్తున్నా. నేను ఇంకా దగ్గరలో, నేను ఇంకా డౌన్ లో ఉన్నాను, మాకు అదే ఇదే అని చెప్పి ఆ రోజు ఈ రోజు రావడా మేమంతా బెగ్గర్స్ను ఎంత బాధపడతారు. ఉన్నతమైన దేవుణ్ణి, అత్యున్నతమైన దేవుని మనం ఆరాధించేటప్పుడు ఉన్నతమైన ఆలోచనలే మనం కలిగి ఉన్నాం. ఉన్నతమైన దేవుని ఏది ఇస్తే అది తీసుకుంటా. ప్రభా, ఉన్నతమైన దేవుడు నీ ద్వారా నాకు ప్రతిదీ కావాలి అనగలిగిన వారిగా ఉంటున్నాం. విశాల హృదయం. అలాగే మన సంఘాలు, మన కుటుంబాలు ఉండాలి. తర్వాత అంటున్నాడు చూడండి, చదవండి. అవి తాము చూసిన అద్భుతాలన్నింటినీ అంట అర్థం చేసుకోండి. మరి నీకు చేసిన అద్భుతాలన్నీ నువ్వు స్తుతిస్తే గంటకి ఎక్కువ అవుతుంది. వీళ్ళు స్తుతించండి అంటే 10 నిమిషాలు ఎలా స్తుతిస్తున్నారు? ఎవరికి వాళ్ళు ఆత్మకష్టంగా చేస్తారు. అద్భుతాలు అన్నింటినీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను పదే పదే నా పుట్టుక నుంచి నేను చెప్తానే ఉంటా. ఎందుకు? మీరు కూడా అలాగా చేయాలి. మీ పుట్టుక నుంచి చేయాలి. ఒకసారి అంటే చెప్పండి చెప్తున్నా నేను. అంటే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు అదే గుప్సందర వాళ్ళు ఎక్కడికి పోమంటే అక్కడికి పోయేవాళ్ళు. అది రేగడ్ గూడెంకు వెళ్ళమని చెప్పారు. అక్కడ ఆ మాస్టర్ వాళ్ళకి ఏమో గొడవ వస్తే ఎక్కడైనా గొడవ వచ్చిందంటే వెంటనే అక్కడికి నాన్న పంపిస్తారు మమ్మీ డాడీ. అక్కడ పోయేటప్పుడు అక్కడ ఏదో పెద్ద కాలు ఉందంట. టాంగాలు అంటే గుప్సందర గారు వాళ్ళ టాంగాలోనే నాన్నలు తీసుకుంటున్నారు. 3-4 కనిపెట్టలు, మమ్మీ డాడీ, తర్వాత అందరు మొత్తం మా ఫ్యామిలీ అవుతుంది. నేను చిన్నది అప్పుడు 2 years బేబీ నేను. ఇంకా అప్పుడు నా చెల్లి కూడా పుట్టలేదు. మా అన్నకు నాకు ఒక 5 years తేడా ఉండదు. అయితే అంత చిన్న వయసులో అమ్మ అదే ఇలా ఒళ్ళో పెట్టుకునింది. ఆ టాంగలో దాని నుంచి కాలువలో కూర్చున్నా. నేను ఏ విధానంలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది అన్నది మీతో చెప్తున్నా. ఆ దాంట్లో నీళ్ళ రాళ్ళు అంతా ఉంటాయి కదా. టాంగ అంటే మీకు తెలుసు కదా, గుర్రం బండి రాళ్ళు ఉంటుంది. అది పెద్ద రాయి నుంచి ఇట్లా ఎగిరి పడేసింది. పడితే నా పైన చంపు పెట్టబడింది యాక్చువల్గా. ఇంకా మిగతా అందరినీ దొరగారు అందరినీ చేపట్టుకొని అందరినీ అవతలు తీసుకున్నారు. మమ్మీ ఏడుస్తుంట, పాప లేదు బేబీ లేదన్నాడు. బేబీ లేదు అంటే దొరగారు అంతా ఇట్లా కళ్ళు చూస్తే చిన్నగా నా తలలో ఏదో తగిలింది. ఇక్కడ బెత్త ఉంది, ఇక్కడ ఉన్నట్టు చూస్తే కళ్ళు పెట్టారు. కానీ నేను సజీవంగా ఉన్నాను. వెంటనే కొంచెం కొత్త అంతా ఇట్లా అమ్మే అంతా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు డాక్టర్స్ కదా, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రేర్ చేసి అంతకంటే ముందే నాకు సలూటం పెట్టారు. కాబట్టి దేవుడు ఈ బిడ్డలు ఇంకా వాడుకున్నారు అని ఏమన్నా అంట, మహా జలములాగా జలములలో పడింది. జలములలోంచి దేవుడు తీశాడు. జలముల దగ్గర సమస్తమైన అన్ని చెరువులలో దేవుడు బిడ్డలు వాడుకుంటాడు. అప్పుడే నాకు వాడుతాను. దినకరణ జూలై 1 దినకరణ కూడా బర్త్డే. ఆత్మీయమైన తండ్రులు నాన్న ఎప్పుడు నాకు అది చెప్పిన తర్వాత చాలా అక్కడ ఎక్కడో ఇక్కడ ఇంకా ఉండారు ఆయన మీరు చూసినారు. ఇక్కడ కన్ను లోపల చూసినారు. ఆ ట్రంక్ పెట్టినది ఏదో ఇక్కడ 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 పుచ్చుకున్నాను. అది ఎట్లా పడిందో తెలియదు. కరెక్ట్ ఇంకా ఉంది ఉండాలి. తర్వాత కాలు గాయం, ఆ గాయం 2 గాయాలు ఉంటున్నాయి. దేవుడు కాపాడుతానంటాడు. మనం దేవుడు అందుకే మర్చిపోయి దేవుడు చనిపోవలసిన నన్ను నువ్వు బ్రతికించావు కదా. ఇది ఈజీగా అప్పటి నుంచి మమ్మల్ని దైవికంగానే పెంచారా. ఎప్పుడు అనుకుంటున్నాను నేను అనేక జనములను దేవునికి సొత్తుగా నేను చేయబోతున్నాడు. అడుగువు సమస్త అన్ని జనులు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
విల్సన్ అంకుల్ అంటే మా ఫ్యామిలీకి చాలా చాలా మరి ఎక్కువ ఇష్టం. మా ఫ్యామిలీ అంతా చాలాసార్లు అంకుల్ వాళ్ళు మా ఇంట్లో ఉండేవారు. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి నామంను మనం స్థుతించి మర్చిపోదు. చిన్నప్పుడు నీకు ఎన్నో తెలియదు. మీ మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, అరే నీకు ఇది పాప నీకు ఇది, అది ఎప్పుడు లైఫ్లో మర్చిపోదు. చావవలసిన నేను దేవుడు బ్రతికించాడని ఎందుకు దేవుడు స్థుతించలేదు? దేవుడు చేసిన మేళను ఎన్నిసార్లు చెప్పిందాక వాళ్ళ కొడుకు విషయం మనమేం ఒకసారి సాగి వెళ్తాం. చూడండి ఇక్కడ ప్రభువు స్థుతించు, ప్రభు పేరట వచ్చు రాజు స్థుతించబడు గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని చూచి మహాశబ్దంతో దేవుడి స్తోత్రం చేసిరే. మహాశబ్దంతో చేస్తున్నావా? ఎక్కడ ఇంట్లో కూడా ఎవరైనా కనుకోండి. నేను చెప్పాను కదా, ఎవరైనా పరిశుద్ధ ఆత్మ పొందినప్పుడు గట్టిగా తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇది దేవుడి యొక్క ప్రభావం. ఎందుకు? దురాత్మ లైవ్ అయిపోతుంది. నాకు తెలియకుండా నేను బట్టి ఏం కమెంట్ చేయలేదు. జస్ట్ నా పని నేను చేసుకున్నా, నా స్థుతి నేను చేసుకుంటున్నా. స్థుతిస్తున్నప్పుడు దురాత్మ లైవ్ అయిపోతాయి. 2వ రాజుల్లో కూడా వీణ తీసుకుని వచ్చి స్థుతించినప్పుడు లోయ అంతా కూడా నీళ్లతో నింపబడింది. అక్కడ నీళ్ళు మహాకాలం వచ్చింది వాళ్ళ. ఆ నీళ్ళంతా కూడా ప్రవాహంగా కారి అవతల శత్రువులకు ఏమనుకున్నారంటే రక్తంగా కనపడింది. అయ్యో వీళ్ళంతా వాళ్ళకి వాళ్ళే చంపేసుకున్నట్టున్నారు, ఇక మనం పోదాం కదా అని వస్తుంటే వాళ్ళు చంపేశారు ఇశ్రాయేలు శత్రువు. దాక్కున్న వాళ్ళంతా బయటకు వచ్చేస్తున్నారు. ఆ రక్తం అయ్యో వాళ్ళే చంపేసుకున్నారులే, ఇక మనం హాయిగా పోయి వాళ్ళంతా దోచుకున్నామా అని బయటకు వస్తున్నాం. ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళంతా ఇశ్రాయేలు వచ్చేసారు, చంపేశారు. శత్రువుల పైన విషయించేది ఎంతగా స్థుతించాలి. అందుకే చేసిన అద్భుతాలు ఏది మర్చిపోదు. ప్రభు పేద ఇవన్నీ కూడా మరి స్థుతిస్తున్నాయి. మనం ఎంత స్థుతిస్తున్నామని ఆత్మపరిశీలన ఒకటి చేసుకోవాలి. 2వది, దేవుడు చేసిన వేళలో దేని మరొకరు అద్భుతాలన్నింటిని బట్టి దేవుడిని స్థుతించాలి. కూర్చొని ఒకసారి రాసుకో మూసు, లేదా మీ మమ్మీని మీ డాడీని అడుగు, నా జీవితంలో ఏం అద్భుతాలు జరిగాయి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అడిగి వాటిని బట్టి దేవుని స్థుతించాలి. అలాగే మీ మమ్మీ డాడీ విషయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి, వాటిని బట్టి దేవుని మనం స్థుతించాలి. తర్వాత అన్నాడు అప్పుడు అలా అంటుంటే బోధకుడా నీ శిష్యులను గద్దించుమని ఆయన చక్కగా ఆయన గద్దిస్తానే అన్నాడా? అన్నా గద్దిస్తాడని చెప్పరా? ఒక్కవేళ వాళ్ళు ఊరకుండమని నేను చెప్తే ఇక్కడ రాళ్ళన్నీ కేకలేస్తాయి. అన్నిలు ఉన్నారు వాళ్ళు అంటే మీరే అన్నిలు. వాళ్ళలో ఎవరెవరైతే చేసిన అన్నిలు అంటే యేసేకు వేరుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు యూదులైనా యూదులు కాకపోతే యూదులైనా వాళ్ళు యేసేకు వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళు అన్నిలే. ఏసైతో పాటు వాళ్ళు మరి సమాజం అంటం లేదు. ఏసై యొక్క నేను అద్భుతాలు చూసి ఓర్చుకోలేదు వాళ్ళంతా అన్నులే. సహావాసంలో లేని వాళ్ళంతా అన్నులే. అందుకని ఏసై మాట్లాడుతున్నారు. కఠిన హృదయులైన అనేకులు దేవుడు మార్చిపెడతారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. ఎంతో మంది నిజంగా బండ రాళ్ల లాంటి హృదయాలను దేవుడు మార్చాడు. బరబ్బా భయంకరమైన నరకంతకు రాళ్ల లాంటి హృదయం బరబ్బా. అందుకే ఎత్తుకుంటూ నీకు విడుదలైంది, నీ బదులుగా ఏసైని నిలవేశారు, ఏసై మరణించబోతున్నాడు అనగానే గావుకేట వేసుకుంటూ ఏసు 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 అనుకుంటూ ఏసైని స్థుతించారు. చచ్చిపోయే వరకు ఒక రోజు చచ్చిపోయా నీ ప్రాణం నిలిచింది, చావవలసిన నన్ను బ్రతికించావు అంటూ ఎంతగానో నిజంగా యేసయ్య నామమును గణపరుస్తూ అక్కడ ఎంత స్తుతించారో అంత స్తుతించారు. ఈ సమయంలో ఒక దొంగ కనుక కట్టినటువంటి దొంగ దేవుడి నామను గణపరుస్తుంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆత్మపరిశీలన చేస్తారు. అలాగనే అక్కడ 2వ దొంగ ఒక్క నిమిషమే వేసే మాట ఒకటే ఒకటి విన్నాడు. ఆ ఒక్క వేసే మాటకు విని కరువు కట్టిన హృదయం, ముకుందం నాటి హృదయం, కఠిన హృదయం, భయంకరమైన నరహంతకుడు దొంగ, ఏది కావాలంటే అది మనుషులను చంపి లాక్కునే నేచర్ మార్చబడింది. కేకలు వేస్తున్నారు. అందుకే ఏసైకి ఇవన్నీ తెలుసుందే. బరబ్బా లాంటి వాళ్ళు కేకలేస్తారు. ఇక 2వ దొంగ చావు బతుకుల మధ్య గాలికి అందరు వినేలా ఏసు నీ రాజ్యంలో నన్ను నాకు నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు రాజు. వీళ్ళంటున్నా రాజు కాదని, వీళ్ళంటున్నా వాళ్ళే యుద్ధుల రాజునే, కానీ నిజంగా నువ్వు యుద్ధులకు మాత్రమే కాదు, నువ్వు రాజుల రాజు. నీకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా? అందరికీ సిగ్గు పోయేలా చెంట పెట్టేలాగా అక్కడ
చివరిగా ఎంతగా అక్కడ ఏసైని డెక్ చేశాడు, గట్టిగా కేకలు వేశాడు. రాళ్ళు లాంటిదే మార్చలేదు. భయంకరమైన వ్యభిచారంతో ఉన్న ఆ యొక్క నిజం మనం చూసినట్లయితే ఆ యొక్క సమరయ స్త్రీ మార్చలేదు. అద్దరినే మరి అవేషన్. అలాగనే కఠినంతో సుంకం వసూలు చేసే సుంకం గుర్తుదాడు జక్కయ్య మార్చుకున్నాడు. మార్చాలి, నేను ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో అదంతా ఎంత ఇస్తాడు, రెండంతలా ఎంత ఇస్తాడన్నాడు, గట్టి చెప్పాలా, మరి చెప్పండి, గట్టి చెప్పండి, ఎంత ఇస్తాడు, 400. నేను తీసుకున్నది నాకు ఇచ్చేస్తాను చెప్పదా, నేను తీసుకున్న దానికి 400 ఇస్తాను. మనం కనీసం తీసుకునేదాన్ని ఇస్తున్నారా? బలా మంచి దాచురా అనుకుంటున్నారా? దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం దేవుడికి మహిమగా వాడుతున్నామా? ప్రశ్న వేసుకోవాలి. భయంకరంగా జీవితాలు మార్చబడ్డాయి. అందుకే పూజలు మార్చబడ్డాయి. ఎంతగా హత్య చేయాలనుకునే క్రైస్తవులంతా చంపేయబడి పౌలు యొక్క కఠినమైన ఉదయం అప్పుడు ఇంకా పౌలు మార్చబడ్డ ముందే వేసే ప్రవచనం చెప్పారు. రాళ్ళలాగా కఠినుడై గర్భిణీ స్త్రీల కొట్టం చిచ్చారు. ఏసై పేరు చెప్తే ఎక్కడంటే అక్కడ చంపేశాడు. అక్కడ మనం చూసినట్లయితే సెకండ్ రాళ్ళతో కొట్టి కొట్టి చచ్చే వరకు వదలేదు. ప్రాణం పొయ్యే వరకు రాళ్ళతో కొట్టి చంపాడు. సంతోషపడ్డాడు. అలాంటి పాషాణం లాంటి హృదయం, రాతి లాంటి హృదయం ఏసైని ఎంత సృష్టించింది. హతసాక్షులు అయిపోయారు పౌలు. ఏసై ప్రవచనం చెప్తున్నారు ముందే. ఇలాగ ఇప్పటికి కూడా అనేక మంది ఆరోగ్యమూర్తి గారు, పూజారి, భక్త సింగ్ గారు, వాళ్ళంతా హైదరాబాద్ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు. కలవస్తు సూర్యనారాయణ, తర్వాత ఇంకా మనం చూసినట్లయితే చాలా మంది ఈ యొక్క రాళ్లలో నుంచి దేవుడు వాళ్ళని కాపాడతారు. విగ్రహాల నుంచి జీవం గల దేవుని దగ్గరికి పాలిస్తారని ఇక్కడ ప్రవచనం ముందే ఏసై చెప్పారు. ఆ ప్రవచనము అందరి జీవితంలో మన జీవితం నెరవేర్చబడుతుంది. వాళ్ళే దేవునికి మహిమకరంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆరోగ్య వృత్తులు చనిపోయే వరకు దేవుని ప్రకటించారు. మనం చనిపోయే వరకు ప్రభుని ప్రకటించే వరకు ఉన్నామా? ఏబీ మాస్టర్ ఇంకా చాలా మంది ఉన్నారు, చౌదరులు చాలా మంది. కాబట్టి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే ప్రకటన 5:5 చెప్పాలి. ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం. అది దావీదుకు చిగురైన యూదా గోత్రం సింహం. ఈ ముద్దలని ఏం చేస్తాడా? ఈ ముద్దలన్నీ తీసేస్తుంది. అందుకనే ఎంతమంది అయితే పాపంలో బంధించమన్నారు, కరువు కట్టిన హృదయాలు మార్చాడు యేసయ్య. ఏసై కనికరంతో వాళ్ళని మార్చేశారు. కాబట్టి సమయంలో మనం జ్ఞాపకం చేస్తారు దేవునికి మహిమకరమైన విధానం. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. మళ్ళా ఏ విధంలో మనం బంధకాల్లో ఉన్నా యేసయ్య యూదా గోత్రం సింహాన్ని విడిపిస్తాడు. ఏ బంధకాలం ప్రతి బంధకాన్ని విడిపించేది, ప్రతి ముద్దను విప్పేది, ప్రతి మూయబడిన తలుపులను తెరిచేది. ఇదిగో తలుపు తెచ్చున్నాను నీకోసమే. దేవుడు పైకి ఎక్కే జీవితం ఇస్తాడు. ప్రకటన 4లో అక్కడ యోహం చూస్తున్నాడు, నా పైకి ఎక్కిరా, నీకోసమే ఆకాశం తెరవబడింది. ఆకాశం అనే తన మంచి దానిదిలే దేవుడు నీకోసం ఇస్తాడు. ద్వితీయోపదేశ కాలం 27లో చదివితే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. శ్రద్ధగా ఆయన వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, పాడడానికి, దేవుని సాక్ష్యం చెప్పడానికి శ్రద్ధాశక్తులు ఎవరైతే ఉన్నాయో భయము భక్తి. భయభక్తులు లేకపోతే కాదు, భయభక్తి గల కుటుంబీకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే అంటారు కదా యాకోబు 1వ అధ్యాయము 27వ వచనంలో 26, 27 రెండు చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, అది మనం దిక్కులేని పిల్లలకి ఎంతమంది సాయం చేసిన దేవుడు ఎక్కడ ఉంటాడు. మన వాళ్ళకి మనం సాయం చేయాలి. మనం ఇచ్చిందే మనకి ఇవ్వరికి ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తాం. చూడండి తర్వాత విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించి. తల్లిదండ్రులు లేని వారి విధవరాండ్లు వాళ్ళకి సహాయం చేస్తున్నాము. వాళ్ళ అవసరం తీరుస్తున్నావా? మన అవసరంతో తీరిస్తే చాలు. ఇంకా వాళ్ళ అవసరంతో మనకు అవసరం లేదు. ఎంత తేలిగా మాట్లాడుతున్నారు. అదే దేవునికి ఇష్టమైన భక్తి. 20వ వచనం, ఇహలోక మాలిన్యం అంటకుండా తనకు తాను
హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధిస్తారు. ఎప్పుడు అంటే బాధలో, వేదనలో, రోగంలో, కష్టాల్లో, అపచయాల్లో, నిందల్లో. అందుకే దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ అయితే నా ప్రభుని ఏం చేస్తున్నా, చూస్తూ ఊరుకున్నాడా, స్తుతిస్తున్నా. మనకు ఒక వ్యక్తి చూస్తే వెంటనే ప్రైజ్ లా ఉంటుంది కదా, ప్రైజ్ లా అంటే స్తుతి. అంటే దేవుడు ఎప్పుడు స్తుతిస్తూనే ఉన్నాడు. రాజు అంత బ్రిటిష్ షెడ్యూల్ ఉన్నాడు, 40 సంవత్సరాల రాజ్యంలో అయినటువంటి రాజు 8 మంది భార్యలు, ఎంతమంది పిల్లలు. అంత మహారాజు 24 గంటలు స్తుతిస్తున్నాడు. మందు ఇహమందు అక్కడ దశరై పెట్టారు. ఎక్కడో రాజులు సైన్యంలో ఉన్న దావీదు, సైన్యంలో అభిషేకం పొందిన దావీదు ఇక్కడ ప్రకటన గ్రంథంలో 2 మార్లు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు చిగురు అంటాడు, దావీదు తాళం అంటాడు. ఏంటి దావీదు తాళం? పరిశుద్ధత, విశ్వాసం అనే తాళం. చూడండి, నమ్మకం అనే తాళం, విధేయత అనే తాళం, దేవుడి వాక్యం అనే తాళం. ఈ వాక్యం అనే తాళం ఉందంటే అన్ని ఓపెన్. అందుకనే ఈ యొక్క సంగీతం మనకి జ్ఞాపకం చేస్తాం. తండ్రి అయిన దేవుడు నీలో నాతో ఉన్నాడు, సమృద్ధి అనే చూడాలి దేవుడు అందిస్తాడు. అయితే మనం మాత్రం దేవుని బాధ పెట్టకుండా ఉండాలి. అపనమ్మకం అనేది ఉంది. యోహాను సువార్త 11:30 చిన్నదే వాక్యం. జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్లు విడిచాడు. ఆయన కన్నీళ్లు విడిచేలాగా చేయలేదు. ఇక్కడ యేసయ్య ఎంత బాధపడి ఉంటాడు. ఇన్ని అద్భుతాలు మీరు చూస్తున్నారు, మీరు సిగ్గుగా దేవుని స్థుతించుంటే మౌనంగా అని చెప్తున్నారు. మీరు సిగ్గున్నారు అసలు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు పొందుకున్నారు, మర్చిపోతున్నారు. అద్భుతాలు పొందుకుని 35 సంవత్సరాలు వాక్యం విని మళ్ళీ ఎలా ఉన్నారు? విశ్వాసఘాతకుడు ఘాతకురాలా అని అనిపించుకోవాలి. రెండవ దొంగలాగా నిజమైన పశ్చాత్తాపం ఉంటే నేనే నేను నాతో కూడా కలవేసుకోవాలి. ఇహ పరములలో ఆశీర్వాదాలు కాదు. పశ్చాత్తాపం అన్నాడు, ఇంకెప్పుడు పాపం చేయలేదు, వృద్ధాప్యం వరకు పాపం చేయలేదు. ఆ యొక్క ఉరియాన్ని చంపించి బత్షెబాతో చేసే పాపం ఒకటి. రెండవది జనం లెక్కించడం. అందరి నుంచి ఎక్కడ దేవుడికి మనసు నొప్పించలేదు. మనసు ఒప్పించి మెస్సించాడు. ఈ సమయంలో మనం కూడా దేవుణ్ణి మన యొక్క క్రియలు, మన యొక్క స్తుతి ఆదరణ, మన స్తుతి రూపం ప్రార్థన దేవుని ఒప్పించి అంగీకారమై ఆశీర్వాదం పొందుతున్నాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన వసంతా మనకు ప్రార్థన నడిపిస్తుంది. తర్వాత మోషంగా ప్రార్థన. ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహాగణుడ, మహోన్నతుడు, మీ శ్రేష్ఠమైన నామమునకు లెక్కలేని స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను సరే. ఇన్నటి వారమైన మా ప్రతిలోక ప్రభు నేడు అని నూతన వెలుగులోకి మమ్మల్ని నడిపించి ప్రభు తండ్రి, ఈ దిన కూడికలో తండ్రి మేమందరం పాలు పొందుకుని ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి, అర్హతను బట్టి మీకు వందనాలు సార్. తండ్రి, ఇలా తండ్రి మరి ఈ సమయం ప్రభు, ఈ అవకాశం లేక ఎంతో మంది ప్రభు మరి వాటిలో చేరిపోయారు సార్. మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచాలి సార్. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను సార్. గొప్ప దినం అంత్య దినంలో మేము ఉన్నాము సార్. తండ్రి, మేము అందరము ప్రభా రక్షణ భవిష్యత్తు తీర్థ పట్టుకొని ప్రభా అనేకులను ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించే తండ్రి మరి పోస్టుని మేము అంతా తీసుకోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి సార్. మీకు స్తోత్రములను అనుదినము ప్రభా మీ వాక్య ధ్యానం చేత మేము ఫుల్ఫిల్ అవ్వడానికి మీ ఆత్మీయ జ్ఞానం చేత మా హృదయంలో నింపాలి ప్రభా. తండ్రి, మరి ప్రకృతి వైపరీత్యాలైతేనేమి ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము సార్. వాటన్నింటినీ ప్రభా తండ్రి మరి మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ పాద సన్నిధిలో తలపోస్తూ ప్రభా మా వంతు ఏదైనా ఉందంటే ప్రభా అది మీ దగ్గర యాచించడం వేసయ్య. ఆ యాచనను తండ్రి మీరు మాకు తండ్రి ఏ విధంగా యాచించాలని నేర్పించండి వేసయ్య. మీకు స్తోత్రములు. అనేక ఆత్మలను ప్రభా బలపడటానికి ప్రభా ఆత్మీయతలో మాత్రమే శక్తి పొందుకోవడానికి తండ్రి మేము ప్రార్థించే బిడ్డలుగా తండ్రి మేము ఉండాలంటే ముందు మేము ప్రార్థనలో బలపడాలి వేసయ్య. తండ్రి, జరిగిన కీడులను బట్టి నేను ప్రభా తండ్రి మరి ఏ విధమైన శోధనను బట్టి మేము చింతించకుండా ప్రభా మమ్మల్ని మేము బలహీనపరచుకోకుండా ప్రభా తండ్రి ప్రతిదీ మేము డబుల్ మెజర్మెంట్ కోసమే అని
తండ్రి మేము నమ్మకంతో సాగిపోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి ఎస్ఐ. అవును ప్రభా మేము